ఒకవేళ శరీర సంబంధంగా నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించవచ్చు. శరీర సంబంధంగా కనుక నువ్వు ఈ యొక్క బైబిల్ను చదువుతూ ఉండవచ్చు. ఆత్మ సంబంధంగా కనుక నువ్వు జన్మించకపోయినట్లయితే నువ్వు దేవునికి సంబంధించినటువంటి వాడు కాదు. నువ్వు ఒకవేళ ప్రార్థనలో నువ్వు ప్రార్థిస్తూ ఉండవచ్చు, తండ్రి దేవా, తండ్రి నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ ఆయన నీకు తండ్రి కానే కాదు. ఆయన తండ్రి నీకు ఎప్పుడవుతాడంటే నువ్వు ఆత్మచేత ఎప్పుడైతే జన్మించబడతావో అప్పుడు అబ్బా తండ్రి అనేటువంటి ఆత్మను ఆయన నీకు పంపిస్తాడు. అప్పుడు నిజముగా నువ్వు ఆయన్ని తండ్రి అని పిలిచేటువంటి హక్కును నువ్వు పొందుకుంటావు. ఆ హక్కుని అనుగ్రహించేటువంటి వాడు ఆయన. శరీరమును బట్టి నేను ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నేను బైబిల్ చదువుతున్నాను, శరీర సంబంధమైనటువంటి క్రియలన్నీ జరిగిస్తూ ఉన్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, దేవుని యొక్క పాటలు పాడుతున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను అని కనుక నువ్వు ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ నువ్వు నిజంగా కనుక తిరిగి జన్మించకపోయినట్లయితే, నిజంగా కనుక నువ్వు క్రొత్తగా జన్మించకపోయినట్లయితే ఇంకనూ కూడా నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అంటే, అలనాడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యూదులు ఏ విధంగా అయితే ఆలోచించారో, అలనాడు ఉన్నటువంటి యూదులు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వెళ్ళి మేము దాసులము కాదే, మేము ఏ యొక్క దాస్యత్యములో లేము, మేము అబ్రహాము సంతానం అనేటువంటి వాళ్ళు, మీరు ఆ విధంగా కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే మేము పుట్టుకతోనే క్రైస్తవులం కదా, మేము క్రైస్తవులమే కదా,